మనము ధ్యానాంశముగా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. గడిచిన కాలమంతయు మీరెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచి క్షేమముగా సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో ప్రభా ఈ మాటలు వినుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని. అవునయ్యా, లోకంలో శాంతి సమాధానాల కొరకు ఎక్కడెక్కడో వెతుకుచున్నారు, కానీ సమాధానము లేని స్థితిలో ఉంటున్నారయ్యా. ఇదిగో నా సన్నిధిలో మీకు నెమ్మది దొరుకుతుందని, నా సన్నిధిని నిత్య సంతోషములు నిత్య సుఖములు కలవని భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. అవునయ్యా, అట్టి సన్నిధిని మేమందరం అనుభవించినట్లుగా మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు వినుచు ఉండగా ఆత్మదేవ మమ్మల్ని అందరినీ బలపరచండి. ఆత్మీయ సంగతులు తెలుసుకొని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుటకు కృప చూపించమని, మమ్మల్ని మేము సరి చేసుకొని నీకు ఇష్టలుగా జీవించుటకు సహాయం చేయమని, రావలసిన బిడ్డలను త్వరగా నడిపించి ఈ మాటలు వినిపింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమయంలో మనము దేవుని మాటలను ధ్యానించుకుందాం. చదవబడిన మాటలు చూడండి. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో మనము చదివాము. మొదటి వచనం నుండి మనము చూస్తే, అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఇక్కడ మందసము మనము చూస్తూ ఉన్నాము. ఎక్కడుందంట మందసము? కిర్యత్యారీములో 20 సంవత్సరాలు మందసము ఉందంట. అక్కడ ఉంటే ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరించడానికి దుఃఖపడుచు ఉన్నప్పుడు సమూయేలు వచ్చి ఒక మాట చెప్తున్నాడు, మీరు పూర్ణ హృదయముతో ఆయన తట్టు తిరగండి, మీ మధ్యలో నుండి అన్య దేవతలను తీసివేయండి. దేవుణ్ణి అనుసరించడానికి ప్రజలు ఏం చేస్తున్నారంట? దుఃఖపడుతున్నారు. అంటే అంతకుముందు వారి దగ్గర ఎవరు లేరు? దేవుడు లేడు, దేవుని యొక్క మందసము లేదు. ఎక్కడుంది అంటే ఎక్కడెక్కడో ఉంది. దేవుని ప్రజల మధ్యలో దేవుని యొక్క మందసము లేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? దుఃఖపడడానికి మొదలు పెట్టారంట. దేవుని యొక్క సన్నిధి మన దగ్గర లేకపోతే మనకు బాధలే, దుఃఖమే. ఇశ్రాయేలీలను దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి
సమృద్ధి గల దేశానికి నడిపించాలని ఆశపడి ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఏనాడు కూడా వాళ్ళు లోబడలేదంట. వాళ్ళందరూ దేవుని యొక్క యాజక స్వరూపముగా దేవుడు నిర్మించుకొని గొప్ప ప్రజలుగా ఆయన ఉండాలని ఆశపడితే ఏ రోజు కూడా ఆయన మీద తిరుగుబాటు చేస్తూ దేవుణ్ణి ఆయాస పెడుతూ వచ్చారంట. దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క సన్నిధిని దూరం చేసుకుంటూనే వచ్చారంట. అందుకనే ఆ మందసం ఎక్కడుందంట? అన్యుల దగ్గర ఉంది. ఫిలిస్తీయులు వారిని ఎందుకు బాధ పెడుతూ ఉన్నారంటే దేవుని సన్నిధి వారి దగ్గర లేదు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారో తెలుసా? వారి యొక్క పితరుల ఆచారాలను ఆచరిస్తూ వచ్చారు కాబట్టి మందసాన్ని ఎవరెవరో తీసుకెళ్ళిపోయారు. చూద్దాం మనం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనము. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫేకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును. మందసం ఎక్కడుందంట? ఫిలిస్తీయుల దగ్గర. అందుకనే ఫిలిస్తీయులు ధైర్యంగా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి దిగారు. దిగినప్పుడు ఎవరు ఓడిపోతూ ఉన్నారు? ఇశ్రాయేలీలు ఓడిపోతుంది. వారి మధ్యలో ఉండవలసిన మందసము వారి దగ్గర లేదు. అందుకే వాళ్ళు ఓటమిని పొందుకుంటా ఉన్నారు. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో ఎందుకు ఓటమి పాలవుతున్నాం? ఎందుకు గెలవలేకపోతున్నాం? ఎందుకు జయించుకోలేకపోతున్నామంటే దేవుని యొక్క మందసము మన దగ్గర లేదు. దేవుని యొక్క సన్నిధి మన దగ్గర లేదు. అన్యుల దగ్గరికి వెళ్ళిపోయింది అది. కాబట్టే ఓటమిని మనము పొందుకుంటా ఉన్నాం. వాళ్ళు అంటున్నారు, మనం ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు జయించుకోలేకపోతున్నాం? ఎందుకు శత్రువుల చేతిలో మనము విడుదల పొందుకోలేకపోతున్నామంటే మందసము మన దగ్గర లేదు. అది మన దగ్గర ఉంటే మనము జయము పొందుకుంటాము. ఎప్పుడు తెలిసింది వాళ్ళకు దేవుని మందసము యొక్క విలువ? ఓటమి పాలైనప్పుడు. మనం కూడా ముందుకు కొనసాగుతూ ఉంటాం. దేవుని మందసము లేకుండానే, ప్రార్థన జీవితం లేకుండానే, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, ఆయన యొక్క శాసనాలు అనుసరించి నడుచుకోకుండా దేవునికి దూరమయ్యి సంతోషంగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఓటమి పాలవుతామో అప్పుడు గుర్తొస్తుందండి. అప్పుడు అనుకుంటాం, మనం ప్రార్థనకి వెళ్ళాలి. ప్రార్థనకి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడు మన కష్టాల నుండి మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడైతే ఓటమిని చూస్తారో అప్పుడు వెళ్తాం దేవుని సన్నిధికి కదా. ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. ఎన్ని సంవత్సరాలు దూరం చేసుకున్నారు? 20 సంవత్సరాలు దేవుని మందసాన్ని వాళ్ళు దూరం చేసుకున్నారు. వాళ్ళని అంటున్నాడు దేవుడు, వీరు మూర్ఖతరము వారు. అందుకనే 40 సంవత్సరాలు అరణ్యములో వారిని తిరుగులాడ చేశాడు. ఆ యొక్క తరము గతించిపోయేటట్లుగా చేశాడు దేవుడు. ఆ తరము కనానులోకి ప్రవేశించలేదు. ఎవరు వెళ్ళారంటే క్రొత్త తరాల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పాత తరము దగ్గర ఏముంది? అన్య ఆచారాలు ఉన్నాయి, అన్య దేవతలు ఉన్నాయి. అందుకనే దేవుడు వాళ్ళని కనానులోనికి ప్రవేశపెట్టలేదు. 40 సంవత్సరాలు తిరుగులాడ చేసి అరణ్యములోనే రాలిపోయేటట్టుగా చేశారు.
మన పితరులు కూడా అలాగుననే నిద్రించారు కదా. దేవుని సన్నిధిని పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోయి అన్య దేవతల ఆచారాలను పాటిస్తూ ఈ రోజుకి మన పితరులు దేవుని సన్నిధి లేకయే వాళ్ళు రాలిపోయి ఉన్నారు. ఎప్పటికి కూడా పాత తరం ఒకవేళ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? అదే ఆచారాలలో ఉన్నారు, అదే పద్ధతులను పాటిస్తూ తమ పిల్లలకు అలవాటు చేసి నిద్రిస్తూ ఉన్నారు. అందుకనే పిల్లల్ని చూస్తుంటే చూడండి, వాళ్ళ కాళ్ళకు దారాలు, చేతులకు దారాలు, వాళ్ళ బాడీ మీద మచ్చలు, టాటూలు, ఇవన్నీ ఎవరు నేర్పించారు? పితరులు నేర్పించిన అలవాట్లు ఆ పిల్లలు నేర్చుకొని దేవుణ్ణి దూరం చేసుకొని ఉన్నారు. యెహోవాను ఎరగని తరం ఒకటి వచ్చిందంట. ఎందుకంటే తమ పితరులు వారికి నేర్పించలేదు. దేవుడు మోషేకు తెలియజేశాడు, నీవు నీ పిల్లలతో దేవుని గురించిన మాటలు మాట్లాడవలెను. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. వారి పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు దేవుని గురించిన మాటలు వారితో మాట్లాడవలెను. వారి చేతికి వాటిని కట్టవలెను, మెడకు కంఠహారము వలె వాటిని కట్టవలెను. కన్నులకు కాటుకు ఎలా అంటుకొని ఉంటుందో అలాగ దేవుని మాటలు వాళ్ళ హృదయాలలో నాటాలని దేవుడు తెలియజేశాడు మోషే ద్వారా. కానీ ఏమి నాటారు? అన్య దేవతల ఆచారాలను నాటారు. వాళ్ళు గతించిపోయి ఉన్నారు. పిల్లలకు కూడా అవే అలవాట్లు నేర్పించారు. దేవుడు అంటున్నాడు, నేను మీతో రాను, నేను మీతో రాను అంటున్నాడు. దేవుని సన్నిధి లేకపోతే ఓటమేనండి. ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోతున్నారు? ఎక్కువ తక్కువ ఎంతమంది అంట? ఎక్కువ తక్కువగా 4,000 మంది ఒక్కరోజే హతులైపోయారు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో లేడు. ఎందుకు లేడు అంటే అన్య దేవతలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు తెలుసా యాకోబు భార్య పేరేంటి? రాహేలు, లేయా, ఇద్దరు భార్యలు. ఎవరికి గర్భము ధరింపజేశాడు దేవుడు? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? లేయాను యాకోబు ప్రేమించల, ఇష్టపడల. ఎందుకు? జబ్బు కళ్ళది. రాహేలును ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఎక్కువగా కొలువు చేశాడు. అయితే లేయా దేవుని వైపు చూసింది. బిడ్డను కనినప్పుడల్లా దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా భర్త మనస్సు నా వైపుకు త్రిప్పాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చిందండి. రాహేలు ఏం చేసిందో తెలుసా? తండ్రి యొక్క గృహ దేవతలను దొంగిలించి తెచ్చుకుంది. రాహేలు యొక్క స్వభావం మంచిది కాదు, దేవుని వైపు తిరిగే స్వభావము కాదు. అన్య దేవతలను తెచ్చి పెట్టుకుంది. అందుకనే తన మామ యాకోబు మామ వచ్చి, నువ్వు నా ఇంట దొంగతనం చేశావు, నా ఇంటిలో నువ్వు తీసుకెళ్ళావు అని అన్నప్పుడు, అది ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు నాశనం అవుతారని యాకోబు పలికాడండి. రాహేలు దారిలోనే, మార్గం మధ్యంలోనే మరణించింది. ఎందుకు? ఆ శాపం. గృహదేవతలు వాటిని దొంగిలించి తెచ్చుకుంది, దాచిపెట్టింది, అబద్ధమాడింది. అందుకనే దేవుడు ఆమెతో లేడు, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదు. మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మీకు సమీపముగా ఉంటాను, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆయనను కోరుకున్న ఎడల, మీరు ఆయనకు మొరపెట్టిన ఎడల, మీరు ఆయనకు ప్రార్థన చేసిన ఎడల నా సన్నిధి మీకు తోడుగా వచ్చునని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు
దేవుని యొక్క మందసాన్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకెళ్లారండి. మందసం ఉంటే మనం గెలుస్తాము కాబట్టి వాళ్ళని ఓడించొచ్చని తీసుకెళ్లారు. కానీ దేవుడు వాళ్ళకి రహస్య స్థలములలో గడ్డలను మొలిపించాడు. అదే ఇశ్రాయేలీల మధ్యలో ఉంటే ఇశ్రాయేలీలు ఏమయ్యారు? గెలిచారు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నా ప్రజలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా ప్రజలు సమృద్ధికరముగా జీవించాలి, సమృద్ధి గల ఆహారమును వారు భుజించాలి అని దేవుడు కోరుకుంటా ఉంటే మనమేమో దేవుణ్ణి పక్కన పెట్టేసి అన్య దేవతలను, విగ్రహాలను, వాటిని తెచ్చి పెట్టుకొని వారి యొక్క ఆచారాలను మనం పాటిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మూర్ఖతరం వారు ఉన్నారండి. తీసేయమని చెప్తే కోపం వస్తుంది వాళ్ళకి, తెలుసా? కోపం వస్తుంది. ఏదైనా చెప్తే అదే ఇదే చెప్తున్నారండి. ఎవరికి చెప్పడానికి లేదు. మెడవంచని జనాంగము, మూర్ఖతరము. అందుకే దేవుడు బాధపడుతూ ఆకాశముతో భూమితో చెప్పుకుంటున్నాడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా గాడిదకు తెలుసు, గొర్రెల మందలకు తెలుసు తన దొడ్డి ఎక్కడ ఉంటుందో, నేరుగా వెళతాయి దొడ్డిలోకి. కానీ ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్తున్నారు. దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు తెచ్చి పెట్టుకోవట్లేదు. వాళ్ళు దాన్ని దూరం చేసుకున్నారు కాబట్టి ఓటమి పాలవుతున్నారు. ఓడిపోయాక తెలుస్తుంది, అయ్యో దేవుని యొక్క మందసం మన దగ్గర లేదే, మనం ఎందుకు ఇలా ఓడిపోతున్నామని. అప్పుడు ఏడవడం మొదలు పెడతా ఉన్నారంట. మీ యొద్ద ఉన్న అన్య దేవతలను తీసి పారవేయండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఏమున్నాయి మీ దగ్గర? ఇంకా దేవుని సన్నిధి కాక ఇంకా ఏమి తెచ్చి పెట్టుకున్నారు మీరు? దేవుడు అడుగుతున్నాడండి. ఇశ్రాయేలీలు అనేకమైన గొప్ప రాజులను జయించుకొని అనేక రాజ్యాలను ఓడించి వచ్చారండి. కనాను దేశానికి దగ్గరగా ఒక చిన్న దేశం ఉంది. ఏంటి ఆ దేశం? హాయి. హాయి అనే పట్టణం చిన్నదే. వాళ్ళు అనుకున్నారు, యెహోషువ అనుకున్నాడు, ఇన్ని జయించాము కదా, ఇదంతా వెళ్ళిరండి అన్నాడు. ధైర్యంగా పంపించాడండి. కానీ ఓటమి పాలయ్యారు. యెహోషువ భయపడ్డాడు. ప్రభువా, ఏంటి మాకిచ్చిన వాగ్దానం ఏది? నువ్వు మాకేమి వాగ్దానం చేశావు? నువ్వు మీ శత్రువులను ఓడించి మీరు ఆ సమృద్ధి గల దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు, వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉంటాను, భయపడొద్దు, నేను మీతో వస్తాను, మీరు వారిని నాశనం చేస్తారని వాగ్దానం చేశావు కదా, ఏంటయ్యా ఇంతకాలం తోడుగా ఉన్నావు, ఇక్కడికి వచ్చేసరికి మేము ఓడిపోతున్నాం, ఏంటి ప్రభువా అని మొరపెడితే దేవుడు అంటున్నాడు, నాకు అయిష్టమైనవి మీ మధ్యలో ఉన్నాయి, అందుకే మీరు ఓడిపోతున్నారు. చూడండి యెహోషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తప్పుతో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేకపోతున్నారు. మన శత్రువుల ఎదుట మనం ఎందుకు నిలవలేకపోతున్నాం? వారి మధ్యలో మనం ఎందుకు విజయాన్ని పొందుకోలేకపోతున్నామంటే
శపితమైనది ఉంది, శాపగ్రస్తమైనది ఉంది. నేను ఒకసారి చెప్పాను, మన వాళ్ళే, నా కళ్ళతో నేను చూశాను. నేను స్కూల్కి వెళ్ళొస్తా ఉంటే వెళ్తా ఉంటే నా ముందున్నారు, నేను వాళ్ళ వెనక్కున్నాను. అక్కడ ఒక వినాయకుడు విగ్రహం ఉంది. ఆ దారిలో నేను రోజు చూస్తాను అతన్ని. ఆ రోజు ఆ విగ్రహం దగ్గరకు రాగానే చిన్నదే ఒక చిన్న గుడిలాగా కట్టి రోడ్డు పక్కనుంది. దాని దగ్గరికి వెళ్ళి ఇట్లా అనుకొని ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడు. ఏంటి ఈయన ఇక్కడికొచ్చి అలా చేస్తున్నాడని దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వినాయకుడి విగ్రహం ఉంది. మన వాళ్ళే, తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులే, జాబ్కి వెళ్తా, ఉద్యోగానికి వెళ్తా, చూడండి ఇక్కడేమో మంచిగా దేవుని పిల్లల్లాగా పిలువబడుతున్నారు. బయటికి వెళ్తే వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి తెలుసా? మరి దేవుడు ఎందుకు ఉంటాడండి వాళ్ళతో? ఉండడు. మనం అనుకుంటాం దేవుడు మమ్మల్ని ఎందుకు ఓడిపోనిస్తున్నాడు, మేము బాగా ప్రార్థనా పరులం కదా, మా తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులు కదా అంటే అది మనకు తెలియదు, దేవునికి తెలుసు. శపితమైనవి మనలో ఉన్నాయి, మనకు తెలియకుండా చేస్తున్నారు. అందుకే మనం అడగాలి ప్రార్థనలో, ప్రభువా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే మా యొద్ద నుండి తొలగించయ్యా, నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయము చేయి. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. మంచి మార్గములో నడిపించేది దేవుడేనండి. మనం అనుకుంటాం మన దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనం దేవుని పేరు పెట్టబడిన వారము, దేవుని ప్రజలమని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు పరీక్షించి పరిశోధించి తెలుసుకొనిది. మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి, ఏముందో ఏముందో ఏముందో. దేవునికి ఇష్టమైంది ఎందుకు ఓడిపోతున్నామో దేవుడు అంటున్నాడు, శపితమైనది మీ మధ్యలో మీరు దాచిపెట్టుకున్నారు, మీ సామానులో ఉంచుకున్నారు. బొంకి అబద్ధాలాడి భయపడి దాచుకుంటున్నారు కనబడకుండా. వాటిని తొలగించుకుంటే మనము విజయాన్ని పొందుకుంటాం. ఇశ్రాయేలీలు ఎందుకు ఓటమి పాలవుతున్నారంటే దేవుని యొక్క మందసము వారి మధ్యలో లేదు. అప్పుడు ఓడిపోయాక అంటున్నారండి, మనం తెచ్చి పెట్టుకుందాము. అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా భక్తులు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 43వ వచనం. చదవండి. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలోకు గుడారమును, రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి కనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదను. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. చూడండి ఏం మోసుకొని వచ్చారంట, పైన వచనంలో కూడా చదువుదాం. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగున వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలోకు గుడారమును, రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. 40 సంవత్సరాలు ఏమైనా బలులు అర్పించారా? వాళ్ళు అర్పించలా. దేవునికి ఏం చేశారంట, అక్కడికి వెళ్ళాక పూజించుకుందాము అని కొన్ని దేవతల్ని, కొన్ని రూపాలని వాళ్ళు మోసుకొని వెళ్ళారంట. మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, ఈ మధ్య దేవుణ్ణి
నమ్ముకొని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే అంతకు ముందంతా బాగున్నారు సంతోషంగా. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చారో వాళ్ళ కుటుంబంలో కష్టాలు, నష్టాలు, శోధనలు రావడం మొదలయ్యాయి. వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని తట్టు తిరిగినందుకు మాకు ఇది జరుగుతుందని అనుకున్నారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే వాళ్ళ ఇంటిలో ఏముందో తెలుసా? ఒక విగ్రహం. ఇదేంటి అని అడిగితే, మీరు ఇంతగా పాటలు పాడుతున్నారు, ఇంతగా దేవుని నమ్ముకొని ఉన్నారు, ఇన్ని క్యాలెండర్లు ఉన్నాయి ఇంటిలో, దేవుని యొక్క పటాలు ఉన్నాయి, మరి ఇదేంటి అని అడిగితే ఇది మా గృహదేవత అని చెప్పారు. ఏంటంట? గృహదేవత. వాళ్ళ గృహానికి ఒక దేవత, పితరుల దగ్గర నుండి. అది మేము పట్టించుకోమండి. మా అత్తగారు ఆమె తీసేయదు. అందుకే నీకు శపితమైనది ఒకటి ఉంది కాబట్టే వాళ్ళ నాన్నకి మైండ్ పోయి తిరుగుతూ ఉన్నాడండి. ఒకసారి పోతే పట్టుకొచ్చారు, మళ్ళా వెళ్ళిపోయాడు, వదిలేశారు. యాక్సిడెంట్లు, భయంకరమైన పరిస్థితులు. సంతోషంగా ఉన్నారు అని సాక్ష్యం చెప్పిన తర్వాత రోజే వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి జరగడం. మీరు గమనించారో లేదో, ఎందుకు ఇలాగ జరుగుతాయంటే దేవుని దగ్గరకు వచ్చినందుకు కాదు. మనం అనుకుంటాం దేవుని నమ్ముకుంటే సాతాను మనల్ని శోధిస్తాడని. మనం దగ్గర ఉన్నది తీసేయిలా ముందు. దేవుడు మనతో రాడు. దేవుడు అంటున్నాడు, నేను మీతో కూడా రాను. ఎందుకు అంటే శపితమైన ఉన్నవి, నాకు ఇష్టం లేని ఉన్నవి. భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది, భర్త ఏం చేస్తుంటాడు? తాగుతూ ఉంటాడు. మరి దేవుడు ఉంటాడా ఇంటిలో? వస్తాడా? ఆయన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడు, పరిశుద్ధుడు ఆయన. ఆటంకముగా ఉన్న దగ్గరకు ఆయన రాలేక కాదండి, ఆయన పాపమును ప్రేమించు దేవుడు కాదు. దాన్ని తొలగిస్తే ఆయన మన మధ్యలో నివసిస్తాడు. దేవుడు అంటున్నాడు, నేను మీతో కూడా రాను. శపితమైనది మీలో ఉంది కాబట్టి నేను రాను అని చెప్తున్నాడండి. చూడండి, దేవుడు అంటున్నాడు విలాప వాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయము 40-41 వచనంలో, కప్పుకున్నావు, జనముల మధ్యలో మమ్మల్ని మస్తుగా చెత్తగా చేసిన. ఎందుకు ఓటమి పాలు? ఎందుకు అనేకులకు మనము ఎలా ఉన్నాం? హాస్యాస్పదముగా, నవ్వులాటగా ఎందుకు అలా ఉన్నాము అంటే, చూడండి, మనం దేవుని వైపు తిరగట్లేదు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. ఆయన నరులందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుని వైపు యథార్థ హృదయులు ఎవరైనా ఉన్నారేమో అని దేవుని యొక్క కనుదృష్టి మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. ఉన్నారేమో అని తిరుగుచూ ఉంటే ఆయన వైపు తిరిగే వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించట్లేదంటండి. చూడండి, ఆయన అంటున్నాడు, మీరు ఆయన తట్టు మనం చేతులు ఎత్తుదాము అని అనుకుంటున్నారు. అప్పుడు అనుకుంటున్నారు ఎప్పుడు? జనముల మధ్యలో మస్తుగా చెత్తగా చేసినప్పుడు, ఓటమి పాలైనప్పుడు, మందసము లేదు, మనం ఓడిపోతున్నాము, మందసాన్ని తెచ్చిపెట్టుకుందామని అనుకుంటున్నారు. ఎప్పుడు? ఓడిపోయాక. మనం కూడా అంతేనండి, మనం కూడా అంతే. ఓటమి పాలయ్యాక దేవుని సన్నిధి గుర్తు వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తాం. అన్నీ సంతోషంగా అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తురాడు. ఈ రోజున ఎంతోమంది మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతుంటే ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించారో వాళ్ళు గత జీవితంలో. అది పోగొట్టుకున్నాక ఇప్పుడు దేవుని వైపు తిరుగుతుంది. మేము పాపము చేశాము. ఇప్పుడు విషయం కాదండి, ఇది మన పూర్వీకుల దగ్గర నుండి, ఇశ్రాయేలీల దగ్గర నుండి మేము పాపము చేసిన వారము, మమ్మల్ని క్షమించయ్యా అని అడుగుతున్నారు. అంతా పోగొట్టుకున్నాక నీ బలమంతా లోకంలో ఉపయోగించి
నీ కంటి చూపంతా లోకంలో ఉపయోగించి నీ శక్తి అంతా లోకానికి ఇచ్చి అంతా కోల్పోయాక ప్రభువా మా వైపు చూడు, మా తట్టు తిరుగు అడుగుతున్నామండి. ఎంత బాధ. ఈరోజు ఎవరికైనా చెప్పడానికి ఉందా? ఎవరినైనా కదిలిస్తే ఇలా ఊపుతున్నారు ఏంటో, ఎవ్వరికి చెప్పడానికి లేదు. చిన్నవారికి కానీ పెద్దవారికి కోల్పోయాక తెలుస్తుంది దేవుని యొక్క విలువ. తిరుగుబాటు చేసిన వారు, భయంకరమైన ఇబ్బందులు పెట్టిన వారు ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయండి అమ్మ మా కోసం అడుగుతున్నారు. చూడండి, కోల్పోయాక, మనము పోగొట్టుకున్నాక. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు, హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. హృదయం అనే అరణ్యములో ఒక కేక వినిపిస్తుందంట. ఎప్పుడు? కృంగిన సమయంలో, అన్ని పోయాక. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు ఈ వాక్యము, కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ఆదరణ లేక వాక్యం చదివితే సమాధానం కలుగుతుందని కన్ను దృష్టి పోయాక చదవాలని ఉందంట. ఎక్కడి నుండి వస్తుందండి? వినిపించే వాళ్ళు కూడా ఉండరు తెలుసా. భూమి అంతముల నుండి వస్తారంట. మాకు వాక్యము చదివి వినిపించు చెప్పేవాళ్ళు లేరని సముద్రాలు దాటుకొని వస్తారంటండి వాక్యం కోసం. బలమున్నప్పుడు, వాక్యము దొరుకుతున్నప్పుడు పట్టించుకోకపోతే దేవుడు మన మధ్యలో ఉండడు, దూరమైపోతాడు. దేవుని యొక్క మందసం దూరం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఓటమి పాలవుతున్నారండి. అప్పుడు వస్తారంట భూమి అంతముల నుండి చదివి వినిపించమని. మాకు చదవడానికి అక్షరాలు తెలియదండి, చదువుకోలేదండి అని చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారంట. ఈరోజు లేరా? చాలామంది లేరా? ఉన్నారు. మాకు చదువు లేదమ్మా, చదవడానికి చూపు లేదమ్మా, దేవుని సన్నిధికి రావాలని ఉంది కానీ కాళ్ళల్లో శక్తి లేదు. ఉన్నంతసేపు ఎక్కడున్నావు? లోకంలో. పని చేయాలంది, దేవుని సేవ చేయాలని ఉంది, శక్తి లేదు. శక్తి ఉన్నంతసేపు ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావు. అందుకేనండి నా ఆశ, యవ్వన బలాన్ని దేవునికి ఇవ్వాలని, యవ్వన కాలంలో దేవుని పని చేయాలని. నాకు కొన్ని రోజులు బాగలేనప్పుడు ఎట్లా ఏడ్చానో తెలుసా? ప్రభా, ఇప్పుడే నాకు శక్తి పోతే ఎలాగయ్యా? ఈ యవ్వన జీవితంలో నీ పని చేయాలి, నీ సేవ చేయాలి. నా స్వరం మీకు తెలుసా, నాకు వోకల్ నాడ్యూల్స్ ఉన్నాయి. పాటలు అందరూ నువ్వు పాడతావు, ఎందుకు పాడట్లేదు? కావాలని పాడట్లేదు, గర్వం వచ్చిందని అనుకుంటున్నారు. అంతంటే ఏడుస్తున్నానండి, నాకు స్వరం పోయింది. అయ్యో, ఇలా ఉంటే నేను ఎలా పాడి నిన్ను స్తుతించాలి? మీకు విషయం తెలుసా, నేను నా డైరీలో కొత్త డైరీ ఓపెన్ చేసి ఒక 2 సంవత్సరాల క్రితం ఆ డైరీలో నేను మొదట వాక్యాన్ని రాసుకున్నాను. నా బసలో పాటలు పాడుచు నా యాత్రలో నేను ఉండాలని రాసుకున్న దావీదు పలికిన మాట అది. అది రాసుకున్న దగ్గర నుండి నేను పాటలు పాడడానికి నాకు కష్టమైపోయింది. అపవాది నన్ను ఎంత శోధించాడో తెలుసా. అప్పటి నుండి ఏడుస్తా ఉన్నాను. పాడాలని ఆశ, పాడుతున్నాను, స్వరం ఆగిపోతుంది. ఎన్నో అవమానాలకి, నిందలకు గురయ్యాను. అంతగా ఏడుస్తా ఉన్నాను. ఏంటి ప్రభువా, స్వరం లేకపోతే ఇది ఆ పరిస్థితి. అందుకే
ప్రతిరోజు ఏడవడమేనండి. ఏడ్చి మొరపెట్టుకుంటాను. ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. శక్తి ఉంటే ఉపయోగించండి దేవుని కొరకు. దేవుడి కార్యాలు రుచి చూస్తారు. తెలుసా? పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుందండి ఆ విలువ. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉండాలి అంటే మనం ఆయన వైపు తిరగాలి, ఆయనను వేడుకోవాలి. ఆయనను పోగొట్టుకుంటే మనం ఓటమి పాలవుతామండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుదును. చూడండి, జెఫన్యా గ్రంథంలో ఒక మంచి వాగ్దానాన్ని దేవుడిస్తా ఉన్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15-17 వచనాలు. ఆయన హర్షించు. చూడండి, మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఆయన మీ మధ్యలో ఉన్నాడు. సంతోషించండి, ఆనందం. ఎప్పుడు అంటే ఆయన వైపు మనము చేతులెత్తినప్పుడు. సమూయేలు అంటున్నాడు, రండి, మీ దగ్గర ఉన్న వాటిని తీసివేసుకోండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. సమూయేలు గ్రంథం మనం చదివాం కదా. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. చూడండి, 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మలను విడిపించును. మీ మధ్యలో ఉన్న వాటిని తీసివేసుకోండి, హృదయపూర్వకంగా ఆయన వైపు తిరగండి, మీ హృదయాలను ఆయన తట్టు త్రిప్పుకోండి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మీరు ఆయనను సేవించిన ఎడల ఆయన మీతో ఉంటాడు, మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. సో మనము ఎప్పుడైతే దేవుని యొక్క మందసాన్ని మన వైపుకు తెచ్చుకుంటామో, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని మనం కోరుకుంటామో, అప్పుడు ఆయన మనతో ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు నాయనా నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు అయ్యా. మేము ఎందుకు ఓటమి పాలవుతున్నాం? ఎందుకు శత్రువుల మధ్యలో హాస్యాస్పదముగా ఉంటున్నాం? ఎందుకు మేము శోధనలను, నైనా అపాయాలను, నిందలను, శ్రమలను, అవమానాలను పొందుకుంటున్నాము అంటే అన్య దేవతలను మా యొద్ద ఉంచుకుంటున్నాం. నీ యొక్క సన్నిధిని మేము దూరం చేసుకుంటున్నాం. అందుకే సమూయేలు అంటున్నాడు, మీరు ఓటమి పాలు అవ్వకుండునట్లుగా ఇదిగో మీరు హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరగండి. ఆయనను మీరు వేడుకొని ఎడల ఆయన మీ యొద్దకు వస్తాడు. మీ మధ్యలో ఉన్న అన్య దేవతలను తీసి పారవేయుడని తెలియజేస్తున్నాడు. అవునయ్యా, ఇదిగో ఆయనను కోరుకోవడానికి మనము వెళ్ళుదాము రండి అని నాయన ఇశ్రాయేలు ప్రజలు పలుకుచూ ఉన్నారయ్యా. అవునయ్యా, ఇదిగోనైనా ఎప్పుడైనాను నైనా హృదయములను మార్చుకొని నీ వైపు తిరిగితే నువ్వు వస్తానని వాగ్దానం చేస్తున్నావు. అవునయ్యా, అట్టి మనస్సును, అట్టి హృదయమును మాకందరికీ దయచేసి మాతో మీరుండి శత్రువుల మధ్యలో నైనా విజయాన్ని పొందుకొని నేను మహిమపరిచే బిడ్డలుగా జీవించుటకు సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో
ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.